జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ 2000 కోట్ల మార్కుకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం 3000 కోట్ల ట్యాక్స్ వసూలు టార్గెట్ అంటున్నారు కమిషనర్. ఈసారి జీఐఎస్ సర్వే ఆధారంగా ట్యాక్స్ వసూలు ఉంటుందని, దాంతో బల్దీ ఆదాయం భారీగా పెరుగుతుందని చెప్తున్నారు. అసలేంటి జీఐఎస్ సర్వే? ఈ సర్వేతో పన్ను ఎగవేతకు కళ్ళెం ఎలా వేయబోతున్నారు? గ్రేటర్ హైదరాబాద్ లో 100% ట్యాక్స్ వసూళ్లు చేయాలని నిర్ణయించారు బల్దీ అధికారులు. జీఐఎస్ సర్వేను పూర్తి చేసి జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఆదాయాన్ని 2000 కోట్ల నుంచి 3000 కోట్లకు పెంచుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంబర్తి అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో జీఐఎస్ డ్రోన్ సర్వేతో పాటు 1,00,000 ఇళ్లకు ఫీల్డ్ లెవెల్ సర్వే పూర్తి చేశామన్నారు. గతంలో ట్యాక్స్ విధింపుల్లో 30% అవకతవకలు జరిగాయని గుర్తించామని, వాటిని సవరించి జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచుతామంటున్నారు కమిషనర్ ఇల్లంబర్తి. ఫస్ట్ టైం వీఆర్ టేకింగ్ అప్ ద రెవెన్యూ. మనకి జీఐఎస్ బేస్ సర్వే అయింది. ఆల్మోస్ట్ దాంట్లో కూడా దాదాపు మనకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా మనం డిప్యూటీ కమిషనర్ వారికి మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. బిల్ కలెక్టర్ వారిగా, ప్రాపర్టీస్ పీటీఐఎన్ వారిగా క్లియర్గా వస్తుంది. ఈ సంవత్సరం దట్ విల్ ఇంప్రూవ్ ద రెవెన్యూ. సో దట్ విల్ వీ హోప్ దట్ విల్ బ్రింగ్ దిస్ ఇయర్ రెవెన్యూ టు క్రాస్ 3,000 crores. పన్ను ఎగవేతల్ని పసిగట్టేందుకు, పక్కాగా ట్యాక్స్ వసూలు చేసేందుకు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జీఐఎస్ సర్వేను తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ. అసలు జీఐఎస్ సర్వే ఏంటో చూద్దాం. జీఐఎస్ సర్వేలో మొదట నగరం మొత్తాన్ని డ్రోన్లు చిత్రీకరిస్తాయి. దీంతో సిటీలోని జనావాసాలు, రోడ్లు, డ్రైనేజీలు అన్ని గుర్తిస్తారు. ఇళ్లు, భవనాలు మ్యాపింగ్ చేస్తారు. డిజిటల్ ఐడీలు ఇస్తారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని నిర్మాణాలు, తక్కువ కడుతున్న భవనాల వివరాలు జీఐఎస్ సర్వేలో లెక్క తేలుతాయి. ఇప్పటి వరకు 20% మేర సర్వే పూర్తవగా అందులో 80,000 నిర్మాణాల కొలతలు, వాటి ఆస్తి పన్నులో తేడాలున్నట్లు సర్వేయర్లు గుర్తించారు. ఇందులో పూర్తిగా పన్ను కట్టని నిర్మాణాలే 20,000 వరకు ఉన్నట్లు లెక్క తేల్చారు. ట్యాక్స్ కట్టని వారు, ఇళ్ల కొలతలు తక్కువ చూపి ట్యాక్స్ ఎగ్గొడుతున్న వారికి జీహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 213 ప్రకారం నోటీసులు ఇస్తున్నారు. ఈ నోటీసుకు 15 రోజుల్లోపు యజమాని వివరణ ఇవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటింటి సర్వే జరుగుతుంది. నగరం మొత్తాన్ని సర్వే చేస్తే 5 లక్షలకు పైగా భవనాలకు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 3,000 కోట్ల ట్యాక్స్ వసూళ్లు ఈజీగా చేరుకోవచ్చని చూస్తున్నారు. గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా అందులోనే 9 లక్షల ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయింది. జీహెచ్ఎంసీ బయట 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్లు అంచనా వేశారు. క్షేత్రస్థాయికి వెళ్తే ఆ సంఖ్య 12.75 లక్షలకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. సో వీటన్నిటి నుంచి 100% ట్యాక్స్ వసూలు చేస్తే జీహెచ్ఎంసీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.